మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ మూవీ దేవర వైబ్రేషన్స్ మొదలయ్యాయి. రెండో పాట రిలీజ్కి ముందు వరకు అస్సలు ప్రమోషన్ లేదన్నారు. కానీ ఇప్పుడు రెండో పాట తూటాల పేలాక సీన్ మారింది. వన్ బై వన్ దేవర అప్డేట్స్ వస్తున్నాయి. అయితే కల్కి, సలార్ మూవీ టీమ్స్ చేసిన మిస్టేక్స్ చేయకూడదని ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నట్ట. నిజానికి సలార్ బ్లాక్ బస్టే, కల్కి అయితే పాన్ ఇండియన్ షేక్ చేసిన మూవీ. రెండింటి వసూళ్లే 1900 కోట్లకు చేరాయి. అలాంటి సినిమాల విషయంలో ఓ తప్పు జరిగింది. అదే జరగకూడదని కమల్ భారతీయుడు 2ని మనసులో పెట్టుకుని దేవర విషయంలో పెద్ద స్కెచ్ చేశాడు తారక్. అంతేకాదు ఇందులో మ్యాన్ ఆఫ్ ద మాసెస్ పంచావతారం చూడబోతున్నారు. ఎన్టీఆర్ ఆంధ్ర వాళ్ళ నుంచి అదృశ్య వరకు డ్యూయల్ రోల్స్ చాలాసార్లు వేశాడు. జైల్ లవకుశలో అయితే ఏకంగా 3 పాత్రల్లో కనిపించి షాక్ ఇచ్చాడు. అలాంటి తను కమల్ హాసన్ దశావతారంలో 10 పాత్రల్లో కనిపించినట్టే పంచావతారంలో కనిపించబోతున్నట్ట తారక్. దేవర మూవీలో తండ్రి, అన్న, కొడుకులు పాత్రల్లో మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అలా 3 పాత్రలు వేయడం ఎన్టీఆర్కి ఏం కొత్త కాదు. కాకపోతే ఈ పంచావతారాలే సరికొత్త ప్రయోగం. దేవర సెకండ్ హాఫ్లో మరో 2 పాత్రలు యాడ్ అవుతాయట. ఆ వేరియేషన్ కోసమే ఒక కథని 2 భాగాలుగా విడదీశారట కొరటాల శివ. ఇది కాస్త లేటుగా లీక్ అయిన దేవర తాలూకు అంశం. ముందుగా ఒకే పార్ట్గా సినిమాను తీయాలనుకున్న షూటింగ్ టైంలో మరో 2 పాత్రలు క్రియేట్ అవడంతో మొత్తం 5 పాత్రలను ఒకే సినిమాలో చూపిస్తే కొండంత కథని చిన్నగా చెప్పినట్టు అవుతుందని దేవరని 2 భాగాలుగా విభజించాడు కొరటాల శివ. అంతేకాదు కల్కి టీం ఈ సినిమా హిట్ అయ్యాక కల్కి 2ని వెంటనే ప్లాన్ చేయలేకపోయింది. కారణం దీపిక పడుకునే ప్రెగ్నెంట్గా ఉండడం. అలానే సలార్ టీం సలార్ 2ని వెంటనే ప్లాన్ చేయలేకపోయింది. కారణం ఎన్టీఆర్కి ప్రశాంత్ నీల్ కమిట్ అవ్వడం. సో ఒక హిట్ వచ్చిన వెంటనే ఏడాదిలోగా దానికి సీక్వెల్ వస్తే ఆ మజానే వేరు. లేదంటే పుష్ప 2 డిలే అవ్వడం వల్ల జనాల్లో, ఫ్యాన్స్లో పెరుగుతున్న అనాసక్తి లాంటిదే ఎదురవ్వచ్చు. అందుకే దేవరని ఈ సెప్టెంబర్ 27కి రిలీజ్ చేసి 2025 దసరాకు దేవర సీక్వెల్ దేవర 2ని రిలీజ్ చేయబోతున్నారట. మొత్తంగా ఏడాది తిరగకుండానే ఎన్టీఆర్ ఇలా 2 భాగాలతో దండెత్తితే ఇక బాక్స్ ఆఫీసులో పూనకాలే. 2 ఏళ్లుగా ఎదురు చూసినందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి డబుల్ బొనాంజా కన్ఫర్మ్ అయిందన్నమాట.